రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని పీఆర్సీ కాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించొద్దని స్పష్టం చేశారు. పీఆర్సీ నివేదికను వెంటనే ప్రకటించి జూన్ 2 లోపు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన 700 కోట్లు సరిపోవని, వాస్తవ అవసరం 1500 కోట్లకు పైగా ఉందన్నారు. ప్రతి నెల సుమారు 600 మంది ఉద్యోగులు రిటైర్ అవుతుండటంతో బకాయిలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు 750 కోట్లు, రెగ్యులర్ ఉద్యోగులకు 750 కోట్ల చొప్పున ప్రతి నెల విడుదల చేయాలని కోరారు. అలాగే జేఏసీ నాయకులకు నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొంటున్న సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు గారికి ఈరోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం జేఏసీలో. మరి గత 30 నెలలు అయినా ఇంకా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ తీసుకురాకపోవడం, మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుందామని ఆలోచించిన ప్రభుత్వాన్ని మేము ఖండిస్తూనే, మీరు గడువు పూర్తయింది, దాదాపు 30 నెలలు అయితే 3 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. గతంలో ఎప్పుడూ లేదు ఇటువంటి వాతావరణం. మొట్టమొదటిగా ఇప్పటికే 2.5 సంవత్సరాల పీఆర్సీ కోల్పోయినాం. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల పీఆర్సీ కోల్పోయే పరిస్థితికి తీసుకొస్తున్న ప్రభుత్వాన్ని నిజంగా మేము అందరు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూనే, మరి వెంటనే పీఆర్సీ రిపోర్టు తీసుకొచ్చి పీఆర్సీని అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. మరి ఎన్నోసార్లు కార్యాచరించినాం, కొన్ని సమస్యలు సాధించినామని మీకు అందరికి చెప్పినాం. కానీ సాధించిన సమస్యలు ఇప్పటికీ సమస్యలుగానే ఉన్నాయి. మరి ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు ఎప్పుడో చేసిన పీఆర్సీ కమిటీని ఎక్స్టెండ్ చేయొద్దు, ఇమ్మీడియట్గా రిపోర్ట్ ఇవ్వండి. 3 సంవత్సరాలు పూర్తయింది, దానిపైన ఇవ్వమని మేము అడుగుతున్నది, కొందరు కాదు. రెండవది మేము అడిగేది, గతంలో అడిగాం పెండింగ్ బిల్స్ క్లియర్ చేయమని, కానీ ఇప్పుడు పెండింగ్ బిల్స్ క్లియర్ కాదు. సుమారుగా 13,000 కోట్లు ఉన్నాయి. ఏక మొత్తంగా ఒకేసారి పక్కన ఉన్న ప్రభుత్వం లాగా, లేదంటే 2 దఫాలుగా ముందుగా మా పెన్షనర్స్కి ఏక మొత్తంగా ఒకసారి ఇచ్చేసి 2వ నెలలో ఉద్యోగులకి, వర్కింగ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిందిగా దఫాలుగా ఇన్స్టాల్మెంట్గా కాకుండా ఒకేసారి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది కూడా మాకు దాచుకున్న డబ్బులు మేము పనిచేసిన కాలానికి కూలీ, జీతం, వేతనం కొత్త డిమాండ్ కాదు. దీంతో పాటుగా ఇందాక మా కమిషన్ చెప్పినట్టుగా డిఏలు, రొటీన్గా రావాల్సిన డిఏలు ఇప్పటికీ 4 ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 5 ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించి ఇమీడియట్గా క్లియర్ చేయాల్సిన డిమాండ్, డిఏ డిమాండ్ కూడా ఉంది. వీటన్నిటికంటే కూడా ఆ డిఏలకి సంబంధించిన ఇంతకుముందు వచ్చిన జీవోలు, ఆ జీవోల ప్రకారం రావాల్సిన ఒక డిఏకి సంబంధించిన 17 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 25 నెలలు, ఒక డిఏకి సంబంధించిన 30 నెలలు ఏరియర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయాలని, వాటితో పాటుగా హెల్త్ కార్డ్స్ చైర్మన్ గారు, మా చైర్మన్ గారు కింద కూడా సిఎస్ గారిని కలిసి మేము ఇక్కడ జేఏసీ మీటింగ్ పెట్టుకుంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది మా కింద పడుతుంది. ఆల్రెడీ జేఏసీ ద్వారా ముఖ్యమంత్రి గారు జేఏసీకి క్లియర్ కట్గా హామీ ఇచ్చారు. అసెంబ్లీలో ఇనాగ్రేట్ చేస్తామని చెప్పారు. ఆ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు కూడా దాని మీద విధి విధానాలు మీరు ఇంకా పూర్తి చేయలేదు. మినిమం దానిపైన వేసిన కమిటీ ఏదైతే ఎంప్లాయీస్ చేసిన కమిటీల సమావేశం కూడా జరగలేదు. దానిపైన సీరియస్గా అడిగితే 1 వారం రోజులు అన్నారు. అట్లాంటి 1 వారం రోజులు సీఎస్ గారు 4-5 సార్లుగా చెప్పారు. మేము రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని, మంత్రివర్యుల కంటే కూడా ముఖ్యంగా అధికారులు, ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్న మంత్రివర్యులు చెప్పినప్పటికీ కూడా కొన్ని శాఖల్లో మేము పోయినప్పుడు నిర్లక్ష్యం వైఖరి కనబడుతుంది. దీంతో పాటుగా ఇంకా జిల్లాల్లో కొంతమంది జిల్లా కలెక్టర్లు, ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టుగా సర్వీస్ తక్కువ, అనుభవం రాయించడం తెలియదు. మేము 35 సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తున్నాం. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుంటాం. మా సంఘాల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్డ్ అయిన చాలా మంది ఉన్నారు. మీ బిహేవియర్ మార్చుకోకపోతే కార్యాచరణ మీపైనే ఉంటుంది. కొంత మేము అందరినీ అంటున్నా, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్లు చాలా మంచుకున్నారు, గవర్నమెంట్ నడిపిస్తారు మంచిగా. కానీ కొద్ది మంది పేర్లు కూడా వెల్లడించడానికి